రాష్ట్రంలో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర కులాలను బీసీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సానా ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు వాస్తవ్యులైన ప్రసాద్ కుమార్ రిజర్వేషన్ విషయంలో బలిజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు శాంతియుతంగా పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 8వ తారీఖున చిత్తూరు నుంచి మంగళవారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ బలహీనుల హక్కని తెలిపారు. ఈ శాంతియుత పాదయాత్ర అమరావతి వరకు సాగుతుందని పేర్కొన్నారు. తిరుపతి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు స్థానిక గ్రూప్ థియేటర్ నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ శాంతియుత పాదయాత్రలో తనకు సహకరించిన బలిజ కులస్తులందరికీ పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో బలిజ స్థానిక నాయకులు పాల్గొన్నారు. సానా ప్రసాద్ గారు చిత్తూరు నుంచి అమరావతి వరకు పాదయాత్రగా రావడం జరిగింది. తిరుపతి వరకు వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలిజల్ని బీసీ జాబితాలో చేర్చడానికి నేను ఈ రాష్ట్రంలో మొత్తం పాదయాత్ర ద్వారా అమరావతికి వెళ్ళి అమరావతిలో చీఫ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కలిసి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమంలో భాగంగా తిరుపతికి రావడం జరిగింది. వారికి నిన్న మా యొక్క బలిజ కుల అభిమానులందరూ కూడా వెళ్ళి వారికి ఆహ్వానించి వారిని సన్మానించి వారికి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. సంఘీభావం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో సానా ప్రసాద్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు నా పేరు గుట్టా నాగరాజరాయలు బలిజ నాయకులు, చిన్నారాయలు బలిజ నాయకులు, గోపీరాయల్ బలిజ నాయకులు, మునిచంద్ర బలిజ నాయకులు, దూది రమేష్, హేమంత్, చక్రపాణి ఆర్ఫీఎఫ్ నాయకులు, తుపాకల మురళి గారు బలిజ నాయకులు, ప్రతాప్ గారు బలిజ నాయకులు, సుబ్రహ్మణ్యం గారు, మధు గారు, భాస్కర్ గారు అందరితో కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సారాంశం ముఖ్య ఉద్దేశం ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క బలిజ కులాన్ని బీసీ జాబితాలో ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేర్చడం, తర్వాత ఇంకొక చీఫ్ మినిస్టర్ మారగానే ఈ యొక్క బలిజ కులాన్ని బీసీ జాబితా నుండి తొలగించడం, ఈ విధంగా ఈ రాష్ట్రంలో అనేక సార్లు తీసేయడం, యాడ్ చేయడం చాలాసార్లు జరిగింది. ఆ యొక్క విధానం మీదనే ఈ బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేయాలని అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బలిజ సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ సంఘాలు అందరూ కూడా కలిసి అనేక సార్లు హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ ఇప్పుడు విజయవాడలో కానీ అనేక సార్లు ధర్నాలు చేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ డిమాండ్ మేరకు మా కులాన్ని బీసీ జాబితాలో ఉన్న కులాన్ని అదేవిధంగా బీసీ జాబితాలో చేర్చాలని ఈరోజు మన సానా ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మా యొక్క బలిజలందరూ కూడా వారికి సంఘీభావం తెలిపి వారికి మేము అండగా ఉండి వారిని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి వారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి బీసీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు చేయాలని వారు డిమాండ్ చేయడానికే వచ్చారు. ఈరోజు ఈ యొక్క విషయాన్ని గురించి సానా ప్రసాద్ గారు మాట్లాడతారు. ఓకేనా? అందరికీ నమస్కారం. ముందుగా ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకి, కుల పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎంతోమందిని మా కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో చాలా నెలల పాటు స్టడీ చేశారు. అసలు ఏంటి మా కుల పరిస్థితి ఏంటి, మన జనాల పరిస్థితి ఏంటి, మనం ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నాము, దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనసు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ఇంకా అభ్యర్థిస్తున్నాం అని లెటర్లు రాసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. అభ్యర్థన ఏంటి, ఎందుకు అభ్యర్థించాలి, దానికి ఒక్కసారి ఆలోచన చేయండి. మా రిజర్వేషన్ మా హక్కు,
మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, మేము కూడా మీకు ఓట్లు వేస్తున్నాం, మేము కూడా జనాభా లెక్కల్లో ఉన్నాం, మేము అవసరం ఉంది, మా అవసరం మీకుంది, మా ఓట్లు మీకు అవసరం ఉంది, మరి మాకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు? దీన్ని ప్రశ్నించడానికి, ప్రశ్నించే హక్కు ఉందని చెప్పారు కాబట్టి ప్రశ్నించడానికి శాంతియుతంగా చిత్తూరు జిల్లా నుండి అమరావతికి బయలుదేరాను. ఈరోజు నిన్నటితో నాకు తిరుపతి వరకు చేరుకున్నాను. అయితే మీడియా ముఖంగా నేను కొన్ని ప్రశ్నలు కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్, పెద్దల యొక్క పర్మిషన్తో. ఏదేమైనా కూడా ఇక మీదట అభ్యర్థన లేదు, అడుక్కోవడం లేదు. రిజర్వేషన్ మా హక్కు, మాకు కావాలి కాబట్టి పెద్దలందరూ కూడా మీరు సహకరించి నా యాత్రకి, నా శాంతియుత యాత్రకి సహకరించి నేను వెళ్తున్నటువంటి మార్గంలో మన పెద్దలందరూ కూడా నాకు సంఘీభావం తెలుపుతూ వాళ్ళ మద్దతు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం. అయితే నాకు ఎటువంటి, మీ అందరి ముందు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నా, నాకు ఎటువంటి రాజకీయ కండువా లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కుల సంఘాలు కూడా, కాపు సంఘాలకు కానీ కాపు నాడుకు కానీ నేను ఎటువంటి మెంబర్ని కాదు. అయినప్పటికీ నేను కులస్తుడిని. నేను చేస్తున్న పోరాటానికి నాకు సహకరించినటువంటి అందరు పెద్దలందరికీ కూడా, కాపు సంఘ పెద్దలందరికీ, కాపునాడు పెద్దలకి, అలాగే తిరుపతిలో నాకు చిత్తూరు నుండి ఇప్పటి వరకు కూడా ఆర్పిఎఫ్ ఫౌండర్ రెడ్డి శేఖర్ గారు ఇస్తున్నటువంటి సహకారం అద్భుతం. అలాగే తిరుపతికి వచ్చాక గుట్టా నాగరాజు గారు కానీ, కేఆర్ కానీ, కాట్వా కానీ, అలాగే కాపునాడు సంఘ నేతలు కానీ, బలి సంఘం నేతలు కానీ, వీళ్ళు ఇస్తున్నటువంటి సహకారం అద్భుతం అండి. వీళ్ళందరికీ కూడా మీడియా సమక్షంలో నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ యొక్క సహకారం చివరి వరకు, అమరావతి చేరేంత వరకు కూడా మీ సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత రేపు ఇక్కడ నుండి తిరుపతి నుండి రేణుగుంటకు చేరుకోబోతున్నాను. రేపు సార్ ఎక్కడ పెడుతున్నారు సార్ ప్లేస్? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడి నుంచి? కాదు, తిరుపతి ల్యాండ్ మార్క్ లీలా మహల్ సెంటర్ చెప్పానా? రేపు ఉదయం గ్రూప్ థియేటర్ కాడి నుంచి 9:30కి బయలుదేరిపోతున్నాను. మా యాత్ర సాగుతుంది. కావున అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరొక మాట, ఎవరు తప్పుగా అనుకోవద్దు. నాకు చిత్తూరు నుండి ఇప్పటివరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని మీకు రుణపడిపోయి ఉంటాను. మీరు చూపించినటువంటి కులాభిమానం, మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానాలు, అసలు నేను ఎవరో తెలియకపోయినా నేను ఈ కులానికి చెందినవాడిని అని తెలుసుకున్న తర్వాత నాకు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక సోదరుడిలాగా నాకు చూపించినటువంటి ప్రేమకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నా పేరు గోపి రాయల్, పుత్తూరు నాది. జాతీయ కాపు సంఘానికి జాతీయ ప్రచార కార్యదర్శిగా బలిజ కులానికి సేవలు అందిస్తున్న 40 సంవత్సరాలుగా. ఈరోజు సానా ప్రసాద్ గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన సానా ప్రసాద్ రాయల్ గారు 8వ తేదీ చిత్తూరు నుంచి కాలినడకన పాదయాత్రగా చిత్తూరు అమరావతి వరకు పాదయాత్ర చేయాలని తలవంపుతో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా, బలి సంఘాలన్నీ కూడా అతనికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, మద్దతు తెలుపుతూ, నిన్న మధ్యాహ్నం తిరుపతి అలిపిరికి చేరుకున్న సానా ప్రసాద్ రాయల్ గారికి మేమందరం కూడా ఆయనకి సంఘీభావం తెలియజేసి చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి మున్సిపల్ పార్కులోనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు పాదయాత్ర చేసి అక్కడ శ్రీకృష్ణదేవరాయల గారికి పూలదండలు సమర్పించి అక్కడి నుంచి నైట్ హాల్ట్ తిరుపతిలో చేరుకున్నారు. రేపు తిరుపతి గ్రూప్ థియేటర్ కాడి నుంచి అక్కడ బస చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచే రేపు ఉదయం 9:30కి ఆయన పాదయాత్రగా రేణుగుంట టౌన్కి చేరుకుంటారు. ముఖ్యంగా అతను తీసుకున్న ఈ నిర్ణయం చిత్తూరు అమరావతి రాజధాని వరకు కాలినడకన పాదయాత్ర చేపట్టడం చిన్న వయసులోనే 30 సంవత్సరాల సానా ప్రసాద్ రాయల్ గారికి ఈ యొక్క పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలని వెనుకబడిన తరగతుల బీసీ జాబితాలో చేర్చాలని గత 60 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. గతంలో మేము బీసీల్లోనే ఉన్నాం. అప్పటి కొంతమంది
మమ్మల్ని బీసీలుగా తొలగించి ఆటాటి నుంచి ఈ రోజుటి వరకు కూడా మేము ఈ యొక్క బలిజ కాపు తెలగ ఒంటరి కులాలని బీసీ జాబితాలో చేర్చాలని ఎన్నో పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులకు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఈ యొక్క హామీని నెరవేర్చమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి మీ ద్వారా మేము విన్నవించుకుంటూ ఈ యొక్క సానా ప్రసాద్ రాయల్ గారు తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా 100 ఏళ్ళకి ఆయనకి సరిపడే ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ యొక్క పాదయాత్ర విజయవంతం అవ్వాలని చెప్పి మీ అందరి ద్వారా మా ద్వారా ఆయనకి సంఘీభావం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.